Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. హాయ్ హలో వెల్కమ్. నేను మీ నాగేందర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఖమ్మం జిల్లా ఇప్పుడు రాజకీయంగా కూడా అత్యధిక వేడిని తగిలిస్తూనే ఉంది. తాజాగా ఒకవైపు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరొకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఒక్కసారిగా దృష్టి సారించడంతో ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్గా మారుతూ ఉన్నాయి. ఈ రోజు ఒక్కసారిగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు గమనిస్తే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ అనుబంధ సిపిఐ ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన ఒకే ఒక్క భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన తెల్ల వెంకట్రావు జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో సహా రేవంత్ రెడ్డిని కలవటం ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని చెప్తున్నా కూడా దీని వెనుక పెద్ద రాజకీయ మంత్రంగా నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేంటంటే ఈ నెల 11వ తేదీన స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం రానుండటం. ఇప్పటికే భద్రాచలం అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11వ తేదీన భద్రాచలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి భద్రాచలాన్ని టెంపుల్ టౌన్గా అభివృద్ధి చేసేందుకు, భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక నిధుల వరదను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావును పార్టీ కండువా కప్పేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు వెలువడుతున్న వార్తలు రాజకీయ ప్రకంపన సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికై పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రకటించడం, మరొకవైపు భద్రాచలం జరుగుతున్న సీతారామచంద్రస్వామి కళ్యాణానికి వరుసగా గైర్హాజరు కావడం తీవ్ర రచ్చకు దారితీసింది. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీరామనవమికి ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం రానుండటం, అదే సందర్భంలో భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ఉండటం, భద్రాచలం వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అనేక వరాలను ప్రకటించేందుకు పార్టీ నేతలు సమాయత్తం అవుతుండడం మాత్రం రాజకీయంగా చర్చకు దారితీస్తూ ఉంది. ఒకవైపు అయోధ్యలో రామాలయం నిర్మించామని గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో అదే ఎజెండాగా ముందుకు సాగుతున్న తరుణంలో రామాలయం ప్రారంభ సందర్భంలో విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయోధ్య రాముడి కంటే భద్రాచలం రాముడు ఎంతో గొప్పవాడు, ఎప్పుడో భద్రాచలంలో రాముడి ఆలయాన్ని ఎంతో బాగా అభివృద్ధి చేశామని విదేశీ మీడియాతో చెప్పిన వార్తలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. భద్రాచలం రామాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని ఆచరణ చూపేందుకు ప్రయత్నం చేస్తుండడం, దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తెల్ల వెంకట్రావు మద్దతు తెలుపుతూ హస్తంగూడికి చేరుకొని ఉండడం కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇదే సందర్భంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న పార్టీ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావును మళ్ళీ అభ్యర్థిగా ప్రకటిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కూడా తీవ్ర చర్చకు దారిస్తూ ఉంది. ఈరోజు కేసీఆర్ భద్రాచలం, కొత్తగూడెం, మహబూబాబాద్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో సమాయత్తమై వారి సమక్షంలోనే నామా నాగేశ్వరరావును ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా, మహబూబాబాద్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవితను ప్రకటించడం చర్చకు దారితీస్తూ ఉంది. ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న తెల్ల వెంకట్రావు రాకపోవడం పెద్ద విశేషం కాకపోయినప్పటికీ తాజాగా పాలేరు నుంచి ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి కూడా గైర్హాజరవడం మాత్రం అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. వాస్తవానికి కందాల ఉపేందర్ రెడ్డి కుటుంబం రేవంత్ రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తూ ఉంది. వారిద్దరి మధ్య కూడా బంధుత్వం ఉన్నట్టు అందరూ చెప్పుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు పయనం సాగిస్తున్నారా అనే సందేహాలకు ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఖమ్మం జిల్లా నియోజకవర్గ సమావేశానికి గైర్హాజరవడం అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. వీరే కాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన అనేక మంది ద్వితీయ శ్రేణి కార్యకర్తలు, నేతలు, కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు తహతహలాడడం కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తూ ఉంది. ఒక దశలో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేసేందుకు విముఖత చూపడం, మాజీ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ను పోటీలోకి తెరపై తేవడం, ఆయన కూడా అందుకు ససేమీర అనటం, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిలో ఎవరిని పోటీ చేయించాలని సందిగ్ధంలో కేసీఆర్ పడడం, కొత్త వారిని దిగుమతి చేసుకోవాలని ఒక తర్జన భర్జన పడడం, ఇవన్నీ చోటు చేసుకున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎట్టకేలకు అనేక అనుమానాలు, అపోహాల నడుమ ఈరోజు కేసీఆరే సాక్షాత్తు ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి నామా నాగేశ్వరరావు తిరిగి బరిలో ఉంటారని ప్రకటించడం మాత్రం పార్టీ వర్గాల్లో భిన్న చర్చకు దారితీస్తూ ఉంది. మరి నామా నాగేశ్వరరావుకు ఇప్పుడే పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన గత 5 ఏళ్ల కాలంలో ఎంపీగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో కూడా పొసగలేదనే విషయం బహిరంగ రహస్యమే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు సహకరించని పరిస్థితుల్లో తాజాగా పార్టీ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓటమి పాలై అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ అనుబంధ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉన్న తరుణంలో మరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న నామా నాగేశ్వరరావుకు సొంత పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది, ఎలా గట్టెక్కుతారనే అంశం మాత్రం
మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతూ ఉంది. మరొకవైపు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా ఏకంగా రాహుల్ గాంధీ బరిలో ఉంటారని రేవంత్ రెడ్డి సంకేతాలు ఇస్తుండగా, రాహుల్ గాంధీ కాకపోతే మేమంటూ ముగ్గురు ముఖ్య నేతల కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. మరి ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలిసినా తెలియకపోయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రస్తుతానికి ఈ సస్పెన్స్ తెరవేసి నామానాగేశ్వరం తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇటువంటి పరిస్థితుల్లో 11వ తేదీన భద్రాచలం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపైనే అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంది. భద్రాచలం బహిరంగ సభ సాక్షిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరింత ఊపు తీసుకొచ్చి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఖమ్మం పార్లమెంట్ స్థానంలో అటు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో పార్టీకి జయకేతనం ఎగరవేసేందుకు రేవంత్ రెడ్డి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.